ఫ్రీడమ్ ఎస్ఐపిలో 10 years ఎస్ఐపి జర్నీ ఎలా ఉంటుంది అనే ఒక బ్యాక్ టెస్టింగ్ అనేది మనం చేసుకునే. సో ఇక్కడ మనం ఆగస్ట్ 1998లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆగస్ట్ 2008 దాకా మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది చూస్తున్నాము. సో ఇక్కడ చిన్న పాయింట్ మనం ఇక్కడ తెలుసుకుందాము. 2008 జనవరిలో మార్కెట్ అనేది ఫాల్ అవటం చూసాము. సో వరుసనే 8 నెలలు మార్కెట్ ఫాల్ అయింది. ఆ మార్కెట్ ఫాల్ అయిన తర్వాత కూడా ఆ 10 years ఎస్ఐపి ఎస్ఐఆర్ఆర్ మనం చూస్తుంటే దగ్గర దగ్గర ఒక 20% మనకు ఎక్కడే కనిపిస్తుంది. సో ఆ పాయింట్ నుంచి 2023 దాకా మనం బ్యాక్ టెస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ తోటి మనం చూసుకుంటుంటే మనం చేసిన ఎస్ఐపి 10,000 10 సంవత్సరాల దాకా మనం చేసాము. ఆ తర్వాత ఎస్డబ్ల్యూపి మనకి మొదలైంది 1.5x ప్రకారంగా. ఆ ఫస్ట్ 10 years మనం ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ 12 లక్షల దాకా మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము. సో ఈ రోజు నుంచి మనకి ఎస్ఐపి క్లోజ్ అయింది. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 36 లక్షలు. సో ఎస్డబ్ల్యూపి మనం 2008 నుంచి 2023 దాకా మనం చూసుకుంటుంటే దగ్గర దగ్గర ఒక 27 లక్షల దాకా మనం అమౌంట్ విత్డ్రా చేసుకున్నాము ఆన్ అ మంత్లీ బేసిస్. ఆ అమౌంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా ఫర్దర్ గా మనకి మార్కెట్ వాల్యూ ₹1,09 లక్షల దాకా మనకి దగ్గర దగ్గర కనిపిస్తుంది. సో ఈ ఫ్రీడమ్ ఎస్ఐపిలో గుర్తుంచుకున్న విషయం ఏంటంటే మనం ఫస్ట్ ఈ మంత్లీ ఎస్ఐపి చేసుకోవాలి. సో ఈ మంత్లీ ఎస్ఐపి టెన్యూర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మంత్లీ ఎస్డబ్ల్యూపి మొదలవుతుంది. సో ఇక్కడ 10 కాబట్టి 10 ప్రకారంగా 1.5x టైమ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పోర్ట్ఫోలియో ఉన్నంత కాలం మనం అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటాము. ఈ పోర్ట్ఫోలియో 0 అవుతే అప్పుడు మనకి రావాల్సిన ఎస్డబ్ల్యూపి ఆగిపోతుంది. ఈ పోర్ట్ఫోలియో ఉన్నంత కాలం ఆ నెలల పాటు మనకి అమౌంట్ అనేది వస్తూ ఉంటది. సో ఇది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఇన్ ఫ్రీడమ్ ఎస్ఐపి.